నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు నారా లోకేష్ యువగలం ముగింపు బహిరంగ సభకు శ్రీకాళహస్తి నుంచి తరలి వెళ్తున్న టీడీపీ శ్రేణులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది నేతలు కార్యకర్తలు రేపు పయనం శ్రీకాళహస్తిలో భూ కబ్జాలు పెరిగిపోయాయి టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆరోపణ శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడి శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం సందర్భంగా భక్తులతో నిండిపోయింది. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఆలయంలో సోమవారంను పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. విజయనగరంలో యువగలం ముగింపు సభ కోసం శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ నేతలు తరలి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగలం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో యువగలం ముగింపు సభ జరగనుంది. కాగా ఈ సభకు చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రానున్నట్లు ఈ ముగింపు సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో యువగలం ముగింపు సభకు మద్దతు తెలియజేయడానికి రేపు శ్రీకాళహస్తి నుంచి బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలను ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ ఈ యువగలం ముగింపు సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చెంచయ్య నాయుడు, రెడ్డివారి గురువారెడ్డి, కాసారం రమేష్, పోలూరు శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కూడల దగ్గర కుర్చీ వేసుకొని ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి మాట్లాడుతుంటే ఆఖరికి కుర్చీ కూడా పెరుక్కోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
మరి ఈరోజు దాదాపు ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2028 మున్సిపాలిటీల ద్వారా 226 రోజులుగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు ముగించడం జరుగుతున్నది విశాఖ జిల్లాలో. అలాగే రేపు విజయనగరం జిల్లాలో 20వ తారీఖు విజయనగరం జిల్లాలో పోలుపల్లి వద్ద ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. ఈ సభకు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, అశేష జనవాహిని దాదాపు 10 లక్షల మందితో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి దాదాపు 2000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు గౌరవనీయులు మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తిరుపతిలో 1 గంటకి ట్రైన్ బయలుదేరుతుంది. 7700702 ట్రైన్ నెంబర్ కూడా బుక్ చేయడం జరిగింది. దాదాపు 18 బోగీల నుంచి 20 బోగీలు కలిగిన రైలును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వందలాది కార్లు ఏర్పాటు చేయడం జరిగింది, బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కాళహస్తి రైల్వే స్టేషన్కు దాదాపు 2 గంటలకు ఆ ట్రైను రీచ్ అవుతుంది రేపు మధ్యాహ్నము. కాళహస్తి నియోజకవర్గంలో నుండి ఈ 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా దాదాపు మన కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 2000 మంది ఈ యువగళం ముగింపు సభకు హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 గంటలకు రైల్వే స్టేషన్కి చేరి ఆ ట్రైన్ని క్యాచ్ చేసి వారికి భోజన సదుపాయము, పడక సదుపాయము, వాళ్ళకి రైల్వే స్టేషన్ నుంచి సభాస్థలికి కూడా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ, అలాగే మా యువ నాయకుడికి వచ్చిన ప్రజాదరణను చూసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రకరకాలుగా ఎన్నో లక్షల మంది కలవటం జరిగింది. అన్ని వర్గాల వారిని కూడా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఉండటం జరిగింది. అలాగే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక స్టోన్ ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం వస్తానే తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. కావున ఈ మహా యువగళం పాదయాత్ర ముగింపు సగని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులని, నందమూరి అభిమానులని, ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీలకు, పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. ముఖ్యంగా ఆనాటి జనవరి 27వ తారీఖున జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత మన లోకేష్ బాబు గారు ప్రారంభించినటువంటి యువగళం పాదయాత్ర యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికోసం ఈరోజు జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలను, వైసీపీ అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం పూర్తయిన సందర్భంగా చేస్తున్నటువంటి ఆటవిక పాలన ఎత్తి చూపడానికి, ప్రజల్లో కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి వారు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఆ పాదయాత్ర మరి ఫిబ్రవరి 17వ తారీఖు మన కాళహస్తి నియోజకవర్గంలో కూడా సుమారు 4 రోజుల పాటు పాదయాత్ర కొనసాగడం జరిగింది. మారుమూల పల్లెల్లోకి కూడా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా రావడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. కాళహస్తి 4 వీధుల్లో తిరిగే అనుమతి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి దీన్ని ఆ రోజు కూడా మేమంతా కూడా ఖండించడం జరిగింది. ఈరోజు పాదయాత్ర సుమారు ఆయన ప్రారంభించి సుమారు 3132 కిలోమీటర్లు సుమారు పూర్తి చేసుకొని మరి ఈరోజు చివరి దినం పాదయాత్ర ఈరోజు పూర్తవుతుంది. ఎల్లుండి 20వ తారీఖు మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో మరి భోగాపురం మండలంలో నెల్లిమర్రి నియోజకవర్గంలో పోలిపల్లి వద్ద ఈ యొక్క ఎన్నికల శంఖారావం నవశకం పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు కూడా సుమారు లక్షలాది మంది హాజరయ్యే సభ అది. దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా మేము అదేవిధంగా ట్రైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రావాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వస్తున్నారు. వారందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో వైసీపీ ప్రేరిత భూ కబ్జాదారుల దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని
టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ధ్వజమెత్తారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా రాజునగర్ కాలనీలో పర్యటించినప్పుడు అక్కడి భూ కబ్జాలను స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. శ్రీకాళహస్తి రాజీనగర్ కాలనీలో వైసీపీ ప్రేరిత భూ కబ్జాదారుల దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ధ్వజమెత్తారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా రాజీనగర్ కాలనీలో పర్యటించినప్పుడు అక్కడి భూ కబ్జాలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాంతంలో అంగన్వాడీ స్కూల్ కానీ పాఠశాల కానీ లేదని అక్కడి ఖాళీ స్థలంలో నిర్మించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని, కానీ అదే స్థలంలో నేడు భూమిని కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఇప్పటికైనా అధికారులు ఈ భూ కబ్జాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, నాయుడు కంఠ రమేష్, చక్రాల ఉష, కాసారం రమేష్, నెమలి బుజ్జి, పోలూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇప్పుడు రాజీనగర్లో ఉన్నాము. 2 రోజుల క్రితం ఇక్కడ ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడున్న ప్రజలు కోరుకుంది ఏంటంటే, ఇక్కడున్న ఈ ప్రజెంట్ స్థలంలో ఒక మందిరం గానీ లేకపోతే అంగన్వాడీ స్కూల్ గానీ లేకపోతే హాస్పిటల్ కట్టిస్తే వాళ్ళకి వసతిగా ఉంటది అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఇంత పెద్ద రాజీవ్ నగర్ ప్రాంతంలో ఒక అంగన్వాడీ స్కూల్ లేదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే మా చిన్న చిన్న పిల్లకాయలని తీసుకుపోయి పక్కనే తీసుకోపోవాలంటే రోజు ఇబ్బందిగా ఉంది. ఇక్కడే ఒక అంగన్వాడీ స్కూల్ ఉంటే బాగుంటుందని వాళ్ళు కోరుకున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ చేపిస్తాము అని చెప్పి వాళ్ళకి ఒక హామీ ఇచ్చిపోయాం. అది చూస్తే 2 రోజులు చూస్తే ఇక్కడికి వచ్చి జేసీబీలు పెట్టి లోడేది మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్న ప్రజలు వచ్చి అడ్డుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తే కలెక్టర్ కి అర్జీ ఇస్తే తహసీల్దార్ గారు వచ్చి నిలిపిచ్చేశారు. ఇట్ట భూ కబ్జాలు అనేది 100 ఎకరాల్లో కాళహస్తిలో ఈ రోజు జరుగుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ అఫీషియల్స్ కోరుకునేది ఒకటే, ఎంఆర్ఓ గారు కానీ, విఆర్ఓ గారు కానీ, తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు కానీ దయచేసి మీ దృష్టి దీనిపైన పెట్టండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ ల్యాండ్ మీరు కబ్జాలు చేసుకుంటా పోతే ఇంకా ఎండ్ లేదు, ఇక్కడ నిలుపు లేదు. దయచేసి మేము కోరుకునేది ఒకటి, దయచేసి ఇంక పైన దీనిపైన దృష్టి పెట్టి ఇట్లా కబ్జాలు ఆపండి అని కోరుకుంటున్నాను. ఇది సుధీర్ రెడ్డి గారు దృష్టికి కూడా తీసుకుపోయాము. ఆయన కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. దానివల్ల ఈ రోజు ఈ భూమి కబ్జా నిలిపిగలిగాం. ఇటునే ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్నో 100 ఎకరాల భూములు ఉన్నాయి. అవి కూడా మీరు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ గా కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారిని దృష్టి పెడితే తప్పకుండా కబ్జా అయ్యేది మీరు నిలపగలుగుతారు. దయచేసి ప్రజల పక్షాన ఉండండి, ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కాసం రమేష్, మునిరాజ నాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో రోజురోజుకి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అధికమవుతున్నాయని అన్నారు. అంపాలెం వద్ద గుర్తు తెలియని మహిళ చనిపోతే ఇంతవరకు ఎందుకు విచారణ చేపట్టలేదని వారు ప్రశ్నించారు. గతంలో కూడా తొట్టంబేడు వద్ద మహిళ హత్య కేసు ఏమైందో ఇంతవరకు తెలియదని, ఇప్పుడు జరిగిన మహిళ కేసు కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా అధికారులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మేలుకొని ఇటువంటి వాటిని అరికట్టాలని వాళ్ళు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్నటువంటి అరాచకాల అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మపాలెం దగ్గర ఒక యువతి చనిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు 3 రోజులైనటువంటి పిదప ఇప్పటి వరకు ఎవరు దానికి హత్యకు గురయ్యారు, వారి వివరాలు కూడా ఇప్పటి వరకు తెలియపరచకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. అదేవిధంగా గతంలో ఈ గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యుడిగా ఉండే నేపథ్యంలో ఒక 3.5 సంవత్సరాల క్రితంలో ఇక్కడ తొట్టంబేడు తిప్పలగాడ ఒక యువతి పింకీ అనే యువతి చనిపోయింది. ఆమె డెడ్ బాడీ కూడా ఈరోజు ఎవరు ఎక్కడ ఎందుకు చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి. 3200 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా ఎల్లుండి 20వ తేదీ జరగబోయేటువంటి యోగాలం మహాసభకి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి దాదాపు 2000 మందిని ట్రైన్ ద్వారా మన తిరుపతి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. అది తిరుపతిలో 1:30కి బయలుదేరుతుంది. కాళహస్తిలో దాదాపు 2 గంటల 10 నిమిషాలకు వస్తుంది. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ, అదేవిధంగా జనసేన నాయకులు కూడా, జనసేన కూడా
సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ సభకి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదిగొబ్బెమ్మ అలంకారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారిని మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారిని మాడవీధుల్లో ఊరేగించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులతో కలిసి బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులతో కలిసి బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, ఉచిత రేషన్ బియ్యం, హెల్త్ కార్డ్స్, రైతులకు సబ్సిడీ ఎరువులు, అనేక కేంద్ర సంక్షేమ పథకాల గురించి వివరించామని తెలియజేశారు. వీటిని సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను, కార్యకర్తలను ఈ సందర్భంగా కోలా ఆనంద్ విజ్ఞప్తి చేశారు. 14 నుంచి అంతకుముందు కూడా భారతదేశంలో చాలా మంది ప్రధానమంత్రులు ఉన్నారు. 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా కానీ కేంద్రం నుంచి వచ్చేటటువంటిది ఏ ఒక్కటి కూడా మనము దాన్ని ఆస్వాదించేవాళ్ళం కాదు, దాన్ని మనం అనుభవించేవాళ్ళం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయినాక దగ్గర 150 పథకాలని, ఈరోజు 130 పథకాలని మన కోసం ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా నేరుగా లబ్దిదారులకు చేకూర్చే విధంగా. మరి కేంద్రం నుంచి 10 ఏళ్లుగా మేము ఇస్తున్నాము. నరేంద్ర మోడీ గారు నువ్వేం చెప్పావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నావు. సరే మంచిదే, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మీ చుట్టూ వాళ్ళ నుంచి చెప్పలేరు వేరే పేరు. కానీ ఈ రోజు ఈ వికసిత్ భారత్ యాత్ర, సంకల్ప యాత్ర అనేటటువంటిది ఈ యొక్క వ్యాన్ ద్వారా మరి ఏ రకమైనటువంటి లబ్ధి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, ఏ రకంగా వస్తా ఉంది అన్నటువంటిది కూడా వీడియో రూపంలో మనం చూసుంటాం. వేశారు కదా, పిక్చర్ వేశారు కదా, చూశారు కదా. దీంట్లో ఎలాంటి అబద్దం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకొని మేము కాదనం ప్రజల కోసం. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, అది తెలియజేసేదాని కోసం ప్రజలకు అందుతున్నాయా లేదని ఇన్ని డిపార్ట్మెంట్లు, ఎంతమంది డిపార్ట్మెంట్లు ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా మీకు ఈ గ్రామానికి, ఈ యొక్క రామలింగాపురం గ్రామానికి వీళ్ళందరూ కూడా, ఈ అధికారులందరూ కూడా ఇక్కడ మీకు సేవ చేస్తారు. అవన్నీ కూడా చేరుతున్నాయనే దాని మీదనే మేము కూడా మేము రావడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు వచ్చామంటే ఇవన్నీ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు మీకు చేరుతున్నాయా లేదా, అందడం లేదా, లేదా పక్కదారికి ఏమైనా పోతున్నాయా అన్నటువంటి ఇంతమంది హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆవాస్ యోజన అంటే ఈ హౌసింగ్ కావచ్చు, ఇంకా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందువల్ల ఇవి మేము కూడా వచ్చి మీకు చేరుతున్న కనుక్కునేదానికి వచ్చాం. ధన్యవాదాలు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాదిగా బైఠాయించి మెరుపు సమ్మెకు దిగారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 1000 మందికి పైగా అంగన్వాడీలు మెరుపు సమ్మెలో పాల్గొని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్టీఓ కార్యాలయం అట్టుడికిపోయింది. వారం రోజులుగా నిర్వధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వందలాదిగా బైఠాయించి మెరుపు సమ్మెకు దిగారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 1000 మందికి పైగా అంగన్వాడీలు మెరుపు సమ్మెలో పాల్గొని జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్టీఓ కార్యాలయం అట్టుడికిపోయింది. దీంతో వాంఛన్ పోలీసులకు ఆర్టీఓ కార్యాలయం వద్ద మోహరించారు. అంగన్వాడీల మెరుపు సమ్మెకు సంఘీభావం తెలియజేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య సంయుక్తంగా మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేద చిన్నారులు, బాలింతలు, గర్భవతులు, కిషోర బాలికల సంరక్షణలో అమ్మ పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హర్షణీయం కాదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అంగన్వాడీల వేతనాలకు పొందనే లేదన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ, ఆరోగ్య, జీవిత భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలనైనా అమలు చేయమంటూ అంగన్వాడీలు సమ్మెకు దిగితే సచివాలయ ఉద్యోగుల చేత తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ కార్యక్రమాలు నిర్వహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మున్సిపల్, ఎల్లుండి విద్యుత్, తదుపరి ఇంకో శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగితే వారి కార్యకలాపాలను కూడా సచివాలయ ఉద్యోగులతోనే చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. అంగన్వాడీల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే క్రమంలో గత పాలకులు గుర్రాలతో తొక్కించి అపజయం పాలైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకొని యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతికి తీసుకెళ్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు పెనగడం గురవయ్య, గంధం మణి, రాజా, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు. వీళ్ళు అడిగినటువంటి కనీస డిమాండ్స్ను కూడా పరిష్కరించుకుంటా ఈరోజు వీళ్ళ పైకి సచివాలయ సిబ్బందిని ఎగదోలి గేట్లు పగలగొట్టి, బీగాలు పగలగొట్టి పోటీగా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ జరపాలని చెప్పేసి ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటిసి నాయకత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. 7 రోజుల పాటు సమ్మె జరిగిన ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా సీమ కొట్టినట్లేదు. ఆనాడు ముద్దులు పెట్టి అనేక వాగ్దానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పిడిగుద్దులు కుదురుతున్నాడు అంగన్వాడీస్ పైన. గతంలో అంగన్వాడీల పైన గుర్రాలు దొక్కించినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా సర్వనాశనం అయిపోయినాయో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా అదేవిధంగా మట్టి గడిచిపోబోతున్నది రాబోయేటటువంటి ఎలక్షన్లలో. అందుకని అంగన్వాడీలతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదు. ఈరోజు వెట్టి చాకరీ చేస్తున్నారు అంగన్వాడీల దగ్గర. కనీస వేతనం అడిగితే ఇవ్వడం లేదు, పర్మనెంట్ చేయమన్నా లేదు, వాళ్ళ గ్రాడ్యుయేటీ, వాళ్ళ పెన్షన్స్, రిటైర్డ్ అయితే పెన్షన్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే బేషరతుగా అంగన్వాడీలను చర్చకు పిలిచి వీళ్ళ ఒక డిమాండ్ని పరిష్కరించకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. ఐక్య ఉద్యమాల ద్వారా ఈ ముఖ్యమంత్రి మడమ తిప్పను మాట తప్పనటువంటి ముఖ్యమంత్రిని మడమ తిప్పించి ఒక డిమాండ్స్ సాధించినందుకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఐఎఫ్టీ నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు 2వ రోజున శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపంలో జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నేతలు తప్పుపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు 2వ రోజున శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగసుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమల గురవయ్య పాల్గొని నూతన కార్యవర్గ ఏర్పాటు, బీజేపీ ప్రభుత్వంలో కార్మిక, కర్షక, ప్రజలు పడుతున్న సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దె దింపాలని, కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.
కార్మిక వర్గం విముక్తి కోసం 104 ఏళ్ల క్రితం ఏఐటీయూసీ ఏర్పడిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్రం 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి రైతులను నట్టేట ముంచిందన్నారు. 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓడరేవులు, రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బొగ్గు ఇతర సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పై సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ ఈ సభలనందు ప్రసంగించడం జరిగిందని, ఇక రానున్న రోజుల్లో బీజేపీని గతి తప్పే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సిబ్బందిపై చేస్తున్న అరాచకాలపై తాము ఖండిస్తున్నామని, ఏఐటీయూసీ మరియు అనుబంధ సంస్థలు అంగన్వాడీ సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని, సచివాలయ వ్యవస్థతో అంగన్వాడీ వ్యవస్థలు నడుపుదామని ముఖ్యమంత్రి తెలియజేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అంగన్వాడీ సిబ్బందుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏఐటీయూసీ మరియు అనుబంధ సంస్థలు వారితో పాటు పోరాటాలు సాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు ఆగేది లేదంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి జిల్లా ప్రథమ ఏఐటీయూసీ మహాసభలు నిన్నటి దినం కాళహస్తి నియోజకవర్గంలో ఏఐటీయూసీ ఎర్ర జెండాలు రెప్రెపలాడినాయి. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఏఐటీయూసీ డెలిగేట్ సమావేశం కాళహస్తిలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ డెలిగేట్ సమావేశంలో ఈ జిల్లా కార్మిక వర్గ సమస్యలపైన 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయబోతా ఉన్నాం. దాంతోపాటు నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోబోతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో కేంద్రంలో ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. అలాంటి పోరాటాల్లో అగ్రభాగాన్ని నిలిచింది ఏఐటీయూసీ. ఈవేళ కేంద్రంలో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ కార్మిక చట్టాలన్నీ కూడా అనగదొక్కుతూ ఉన్నారు. 48 కార్మిక చట్టాలు, ఈవేళ 48 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా పెట్టడం జరిగింది. దానిపైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఈవేళ పోస్టల్, బ్యాంకింగ్, రైల్వే, ఎయిర్పోర్ట్స్ అనేకమైనటువంటి ఆదాయాల్లో నడుస్తున్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఏఐటీయూసీగా ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ ఆపుదల చేయాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్ అనేకమైనటువంటి మందికి జీతభత్యాల కొరత చేస్తూ ఉన్నారు. జీతాలు సక్రమైన పద్ధతిలో ఇవ్వడం లేదు. ఈవేళ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సర కాలం పూర్తిగా వస్తూ ఉన్నా ఇంకా 8,000, 7,000, 6,000 రూపాయలకు పనిచేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంగన్వాడీ కార్మిక సమస్యలు పాదయాత్ర చేసేటప్పుడు నేను న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తానని చెప్పినటువంటి, తెలంగాణ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ తెలంగాణలో 13,500 రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ దాదాపు 11,500 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. తెలంగాణ పరిధిలో మాత్రం ఇక్కడ కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. జీతాలతో పాటు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీ చేసేటువంటి సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది. యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని టీడీపీ పార్టీ తిరుపతి పార్లమెంటరీ సభ్యుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. యువగలం బహిరంగ సభకు టీడీపీ పార్టీ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, విద్యార్థులు తరలి రావాలన్నారు. ఈ శంకరవ మహాసభకు తరలి వెళ్లేందుకు తిరుపతి నుంచి ప్రత్యేక రైలును అందుబాటులో ఉంచామని, మంగళవారం మధ్యాహ్నం 1:30 బయలుదేరుతుందని తెలిపారు. ప్రత్యేక రైల్లో 18 బోగీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి బోగీలోనూ 72 మంది సరిపోయేటట్లు ఉంటుందని అన్నారు. టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణం చెన్నై రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామివారి దేవస్థానంలో స్కంద షష్ఠి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణం చెన్నై రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో స్కంద షష్ఠి సందర్భంగా
ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారి మూల విరాట్కు పాలు, పెరుగు, గంధం, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మహేష్ శర్మ జగదీష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో చెన్నై రోడ్లో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి స్కంద షష్ఠి సందర్భంగా విశేష పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఈ ఆలయంలో ఆడి కృతిక పర్వదినంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించి హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నై రోడ్ శ్రీకాళహస్తి కార్తికేయ పీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ షష్ఠి రోజు స్కంద షష్ఠి పురస్కారంగా ఈ ఉత్సవం జరుగుతోంది. మొదటిసారిగా ఈ ఉత్సవాన్ని అందరి సహాయ సహకారాలతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామోత్సవం షణ్ముఖ సుబ్రహ్మణ్య దేవస్థానం నుంచి శివా సర్కిల్, విఎం సర్కిల్ వరకు జరిపించడం కోసం నిశ్చయించుకున్నాం. స్వామి అనుగ్రహంతో ఈ ఉత్సవం జరుగుతోంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య ఖర్చును 25 లక్షలకు పెంచడంపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య ఖర్చును 25 లక్షలకు పెంచడంపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంచామన్నారు. గతంలో కొన్ని వ్యాధులకు మాత్రమే లిమిట్ లేకుండా ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి సుమారు 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 కోట్లు కూడా ఖర్చు చేసిన పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 3,200కు పైగా ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా 4.5 సంవత్సరాల్లో ఆరోగ్యం కోసం 32,000 కోట్లు శ్రీ వైఎస్ జగన్ ఖర్చు చేశారన్నారు. జనవరి 2 నుంచి ఆరోగ్య సురక్ష రెండో ఫేజ్ మొదలవుతుందని, జిల్లాలో 4.73 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశామన్నారు. జిల్లాలో సుమారు 73 ఆసుపత్రులు అనుసంధానం చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 3.20 లక్షల సర్జరీలు జరిగాయని, దాదాపు 635 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేశామన్నారు. రాజశేఖర రెడ్డి గారి అనంతరం ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టలేదని, ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకొని సీఎం శ్రీ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని మంత్రి తెలిపారు. వైష్ణవ దేవాలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచనుంది. భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్. తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగ అధిపతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 23న తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. తిరుమలలోని క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హై స్కూల్, బైరాగిపట్టెడ్లోని రామనాయుడు హై స్కూల్, ఇంకా ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హై స్కూల్లో ఉచితంగా భక్తులు సర్వదర్శన టోకెన్లు పొందవచ్చునని ఆయన తెలిపారు. డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్లు రద్దు చేస్తామని, దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తామని, తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా
తిరుపతిలో గదులు పొందవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన కోరారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని, 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరణ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజుల పాటు ఉంటుందని, కావున వీఐపీలు ఇతర భక్తులు 10 రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన కోరారు. టోకెన్లు టికెట్లు పొందిన భక్తులకు 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనం ఉండదన్నారు. వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చని ఆయన తెలిపారు. దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ సమయానికే శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్, ఎస్పీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తర్వాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోవాలని ఆయన కోరారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని, వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు ఒకరోజు అంటే భూలోకంలో 1 సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. దేవలోకంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవ ఆలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను తెలియజేశారు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం ఉంటుందని ఆయన వెల్లడించారు. B2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేకం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నారా లోకేష్ యువగలం ముగింపు బహిరంగ సభకు శ్రీకాళహస్తి నుంచి తరలి వెళ్తున్న టీడీపీ శ్రేణులు. బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 మంది నేతలు కార్యకర్తలు రేపు పయనం. శ్రీకాళహస్తిలో భూ కబ్జాలు పెరిగిపోయాయి, టీడీపీ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆరోపణ. శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు, ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడి. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.